ఆగలేదు అది. ఓకే. ఓకే. కార్తిక్ గారు నమస్తే అండి. నమస్తే సార్. సరే దేశంలో అంతర్గతంగా ఎన్నైనా ఉండొచ్చు. మన దేశ ఆర్థిక వ్యవస్థ పైన ఇప్పుడు ప్రతిపక్షంగా మీరు బహిరంగంగానే కామెంట్ చేయొచ్చు, విమర్శించొచ్చు, పార్లమెంట్లో అడగొచ్చు, ఎవరు కాదనట్లేదు. కానీ ఏదో దేశానికి అధ్యక్షుడైనటువంటి ట్రంప్ చేసిన వ్యాఖ్యల్ని సమర్థిస్తూ రాహుల్ గాంధీ పేర్కొనడాన్ని ఏ విధంగా చూడాలి? అంటే ఇప్పుడు మాత్రమే కాదు, గతంలో అనేక విషయాల్లో కూడా రాహుల్ గాంధీ బయట దేశాలకు వెళ్ళి అక్కడ కూడా భారతదేశ ఆర్థిక పరిస్థితికి సంబంధించి, లేకపోతే భారతదేశంలో ఇంటర్నల్గా జరుగుతున్నటువంటి విషయాలకు సంబంధించి బయట దేశాల్లో కూడా కామెంట్ చేసినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. మళ్ళీ అదే రిపీట్ అయిందనేది ఈరోజు అధికార పక్షంలో ఉన్న బీజేపీ కావచ్చు, లేకపోతే చాలామంది జాతీయవాదులు కావచ్చు, చాలా బలంగా వ్యతిరేకిస్తున్నారు ఆయన వ్యాఖ్యల్ని. ఎలా మీరు ట్రంప్ వ్యాఖ్యలకి మద్దతు పలుకుతారు? ఒకవేళ ఏదైనా ఉంటే అంతర్గతంగా మాట్లాడుకోవాలి కానీ అనేది చర్చ. డెట్ ఎకానమీకి సంబంధించి ఆయన చేసినటువంటి కామెంట్ మీరు వినే ఉంటారు, ఏం చెప్తారు? సార్, ఈరోజు రాహుల్ గాంధీ గారు నిజాలు మాట్లాడితే ఏమంటారు, నిజము ఒక చేదు లాగా ఉంటది అనమాట. అయితే నిజం చెప్పినప్పుడు ఏంటంటే మోదీ వర్గానికి కానీ, మోదీ ఆధీనంలో నడుస్తున్నటువంటి మీడియాకి కానీ అవన్నీ కూడా వినసొంపుగా ఉండదు. వాళ్ళకు వినసొంపుగా లేదు, వాళ్ళకు వినసొంపుగా ఉంచాలి అని చెప్పి అందంగా అబద్ధాలు ఆడాలి అంటే కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ గారు అబద్ధాలు ఆడరు, ఆడలేము కూడా. ఈరోజు ఎక్కడా కూడా రాహుల్ గాంధీ గారు ట్రంప్ ను నెత్తి మీద పెట్టుకున్న సందర్భాలు కానీ, వారిని ప్రత్యేకంగా వారిని సపోర్ట్ చేసినటువంటి అంశాలు కానీ ఏం లేవు. ఈరోజు రాహుల్ గాంధీ గారు ప్రత్యేకంగా ఏం అడుగుతున్నారు? ప్రధానమంత్రి గారు, మీరు పార్లమెంట్ లోకి వచ్చి ట్రంప్ చేసిన వ్యాఖ్యలు తప్పు, చాలా స్పష్టంగా చెప్పండి అంటే ఆయన వెళ్ళి నెహ్రూ అట్లా చేసినాడు, నెహ్రూ ఇట్లా చేసినాడు, నెహ్రూ అట్లా, నెహ్రూ ఇట్లా అని దాదాపు 37 నుంచి 38 సార్లు సబ్జెక్ట్ కరెక్షన్ ట్రంప్ గురించి మాట్లాడారంటే నెహ్రూ గారి గురించి మాట్లాడినారు పార్లమెంట్ లో. డిమాండ్ ఏంటి? భారతదేశము పాకిస్తాన్ రెండు ఒకటే, అంటే గాడిదని గుర్రాన్ని తీసుకొచ్చి ఒకటే దగ్గర ఒకటే కాడికి కట్టేస్తున్నారు ట్రంప్. అది కాదు, ట్రంప్ చేసే వ్యాఖ్యలు తప్పు అని చెప్పండి అని రాహుల్ గాంధీ గారు ప్రధానంగా డిమాండ్ చేస్తుంటే, ప్రపంచ దేశము, ఆ దేశము, ఈ దేశం అని డొంక తిరుగుడుగా చెప్తున్నారే తప్ప స్పష్టంగా ట్రంప్ మాతో ఈ విషయాల గురించి మాట్లాడలేదు, ఆ రోజు మాట్లాడిన సంధిలో భాగంగా ఈ వ్యాఖ్యలు చేసినారని స్పష్టంగా సభకు చెప్పట్లేదు, దేశానికి చెప్పట్లేదు. ఈ రోజు జరుగుతున్నటువంటి సందర్భంలో కూడా ఆ రోజు ట్రంప్ గారి దగ్గరికి వెళ్ళి అందరికన్నా ముందెళ్ళి అబ్కీ బార్ ట్రంప్ సర్కార్ అనే నినాదం ఇచ్చింది ఎవరండి? ట్రంప్ గారు ఇచ్చారా? రాహుల్ గాంధీ గారు ఇచ్చారా? ఎవ్వరికి రాని నినాదాలు ఒక్క నరేంద్ర మోడీ గారికే వస్తాయి. వారు అక్కడ ఎన్నికల ప్రచారం మొదలు పెట్టినరో పెట్టకన్నా ముందే అందరికన్నా ముందు ఈయననే వెళ్ళి అబ్కీ బార్ ట్రంప్ సర్కార్ అని చెప్పి ఒక పెద్ద కాన్ఫరెన్స్ అరేంజ్ చేసి ప్రవాస భారతీయులందరినీ పిలిపించుకొని మీరందరూ ట్రంప్ కోటేయండి అని చెప్పిన ఆయన ఎవరు? రాహుల్ గాంధీ గారు చెప్పారు అట్లేమన్నా? కాబట్టి ఏంటంటే ఈ రోజు ట్రంప్ గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఆ దేశానికి లాభమా నష్టమా అన్నది భారతదేశ పౌరుడిగా నాకు అనవసరం. నేనేం చూస్తా, నా దేశానికి లాభమా నష్టమా అని మాత్రమే చూస్తా. ఈ రోజు ట్రంప్ గారు వేస్తున్నటువంటి సుంకాల వల్ల 45-50 వేలకు రావాల్సిన బంగారము 93,000 పైచీలకు వెళ్ళిపోయింది. సబ్జెక్ట్ కరెక్షన్ ఈ రోజు బంగారం రేట్ ఎంత ఉందో ఇప్పటికైతే కరెక్ట్ నంబర్ నాకు తెలియదు. 1,00,000 దాటింది 24 క్యారెట్స్ ఈ రోజు మళ్ళీ తాజాగా పెరిగింది. సో ఈ పాపాని మొత్తానికి కారణం ఎవరు అనేది మనము ప్రధానంగా చూడాలి. గతంలో ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు పివి నరసింహారావు గారు, మన్మోహన్ సింగ్ గారు అనేకమైనటువంటి ఆర్థిక పరమైనటువంటి సంస్కరణలు తీసుకురావడం వల్ల భారతదేశము ప్రపంచ దేశాల పటములలో అగ్రగామిగా నిలబడడానికి ఒక ప్రయత్నం చేసిన మాట వాస్తవం కాదా? ఈ రోజు మేము అంత పెద్దగా జీడిపిని పెంచినాం, ఇంత పెద్దగా జీడిపిని పెంచినామని మీరు అంటున్నారు కదా. ఓకే, మీరు పెంచిన జీడిపిని ఈ దేశంలో ఈ రోజున్న జనాభాతోని క్యాలిక్యులేట్ చేస్తే మన దేశము పట్టికలో
136 లేదా 137 స్థానంలో ఉంటది. ఈ దేశంలో ఇంకా మనం ఫ్రీ రేషన్ ఇచ్చే పరిస్థితిలో ఉన్నాము అంటే 11 సంవత్సరాలుగా వీళ్ళు ఏం చేసినారన్న ప్రశ్న అడిగితే గతంలో అప్పుడు మీరు ఏం చేసినారని అడుగుతారు. అప్పుడు ఉన్న పరిస్థితులలో తీసుకున్నటువంటి నిర్ణయాలను 2025లో కూడా మేము ఇంకా అట్లానే చేస్తాము అని వీళ్ళు అంటారు. లేదు మార్చండి అంటే ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటు పరం చేస్తారు. లేదు ఇంకా ఇది కాదని ముందుకెళ్తే ప్రపంచ దేశాల్లో ఉదయం ఒక దేశంలో ఉంటారు, మధ్యాహ్నం ఒక దేశంలో ఉంటారు, సాయంత్రం ఒక దేశంలో. ఏంటి అంటే ప్రపంచ నేతలందరితోని వాళ్ళ భుజాల మీద చేతులు వేసుకొని ఫోటోలు దిగే అంత పెద్ద నాయకుడు మా ప్రధానమంత్రి మా మోడీ గారు అంటారు. కానీ సరే మంచిదే, మోదీ గారు పెద్దవారు, మంచివారు, మహోన్నతమైనటువంటి వ్యక్తి, అన్ని ఓకే. ప్రధానమంత్రిగా నేను వారిని అగౌరవపరచను. కానీ దేశంలో ఈ రోజు ద్రవ్యోల్బణం కానీ, ఆర్థిక పరమైనటువంటి అంశాలు కానీ, వాణిజ్యపరమైనటువంటి అంశాల్లో కానీ భారతదేశం పైన ట్రంప్ యొక్క ఆధిపత్యం ఎందుకు ఉంటుంది? దాన్ని నరేంద్ర మోడీ గారు ఎందుకు నిలువరించలేకపోతున్నారు? ఈ ప్రశ్న ఎవరు అడగవసరం లేదు. ఒక్కసారి భారతదేశం ప్రధానమంత్రిగా వారి దేశంలో ఉండి ఈ పార్లమెంట్ వ్యవస్థలో కేబినెట్ తోని ఈ దేశంలో ఉంటే ఈ దేశ ప్రజల బాధలు బాగోగులు తెలుస్తాయి. అట్లా కాకుండా పొద్దున్నేసి బయట దేశాల్లోనే ఉంటే ఆ దేశంలో ఉన్నటువంటి మర్యాదలు గౌరవాలు దక్కుతాయేమో కానీ ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల భుజాలు భూమిలోకి కుంగిపోతున్నాయన్న విషయాన్ని భారతీయ జనతా పార్టీ తెలుసుకొని ఈ విషయాన్ని గౌరవ ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి గౌరవ ప్రధానమంత్రి గారు ట్రంప్ గారికి వంత పాడడం మానేసి ఈ దేశ ప్రజల పక్షాన అండగా నిలబడితే ఈ దేశానికి, దేశ భవిష్యత్తుకు, ప్రజలకు, సమాజానికి మంచి జరుగుతుంది తప్ప ఈ మంచి చేయాలని రాహుల్ గాంధీ గారు తాపత్రయపడుతున్నారు తప్ప వేరే ఉద్దేశం లేదు. ఒకవేళ అధికారాన్ని వారు కోరుకుంటే రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయ్యేవారు, లేదా కేబినెట్ మంత్రి అయ్యేవారు, లేదా ఇంకేదైనా అయ్యేవారు. కానీ అవి కాదు ఇక్కడ ప్రాముఖ్యం. ఇక్కడ ప్రాముఖ్యంగా కావాల్సింది ఏంటి అంటే భారతదేశం యొక్క సమగ్రత, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల జీవన వైవిధ్యాలు మెరుగుపడాలి అంటే ట్రంప్ యొక్క ఆధిపత్యాన్ని భారతదేశం పైన వారు అన్యాయంగా, అక్రమంగా, దౌర్జన్యంగా ఏవైతే చేస్తున్నారో వాటికి ప్రప్రథమంగా అడ్డుగా నిలబడాల్సిన వ్యక్తి ఎవరు అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారే. కానీ వారు ఆ ప్రధానమైనటువంటి తనకున్నటువంటి డ్యూటీని తాను నిర్వర్తించకుండా అనవసరమైన విషయాలకు తన వ్యక్తిగతమైనటువంటి పిఆర్ పైన దృష్టి సాధించడం వల్లనే భారతదేశంలో ఏం జరుగుతుందో వారు తెలుసుకోలేకపోతున్నారు. కాబట్టి ఇప్పటికి కూడా విజ్ఞప్తి సార్, ప్రధానమంత్రి గారికి 4 సైట్స్ వేదిక ద్వారా వారికి ఒక దేశ పౌరుడిగా విజ్ఞప్తి ఏంటంటే దయచేసి మీరు విదేశాల్లో ఉండడం మంచిదే, తప్పేం కాదు. కానీ కొంచెం మా దేశంలో కూడా ఉండండి. ఈ దేశంలో మీరు పొద్దున్న లేచి దేశం, ధర్మం ఇవన్నీ చెప్తారు కదా. ఏ దేశం కోసం మీరు మాట్లాడతారో, ఏ ధర్మం కోసం మీరు మాట్లాడతారో ఆ దేశంలో ఆ ధర్మాన్ని ఆచరిస్తున్నటువంటి ప్రజల మధ్యలో మీరు కొంత సమయాన్ని గడిపితే ఈ దేశ ప్రజల బాధలు బాగోగులు మీకు తెలిసే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం మీరు ధైర్యం చేయండి. ట్రంప్కు మీరు లొంగిపోవాల్సిన అవసరం లేదు. ఫోటోల్లో మాత్రం మీరు 44 ఇంచుల ఛాతీని చూపిస్తున్నారు, కానీ ఫోటో వెనుక మీరు పూర్తిగా వారికి తలొగ్గిన పరిస్థితుల్ని మీ చర్యల వల్ల, క్రియల వల్ల, ట్రంప్ చేస్తున్నటువంటి వ్యాఖ్యల వల్ల, విధిస్తున్న సుంకాల వల్ల, వీటన్నిటి వల్ల మీరు శక్తివంతులైనటువంటి కారు అన్న విషయాన్ని ప్రపంచ దేశాల ముందు దయచేసి నిరూపించకండి. తద్వారా భారతదేశమే తలదించుకునే పరిస్థితి వస్తుంది. అట్లాంటిది తీసుకురావద్దన్నదే విజ్ఞప్తి. ఓకే అండి. రామ్మోహన్ గారు,